2019 నుంచి 2024 వరకు ఏపీలో జే ట్యాక్స్ వసూలు చేశారని మంత్రి సవిత ఆరోపించారు. అందుకే పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్లిపోయారన్నారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీకి వందల సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. జగన్ నియంత పాలనతో విసిగిపోయిన జనం ఆయనకు కేవలం 11 సీట్లే ఇచ్చారని ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యే ఏపీకి ఓ టూరిస్టులా వచ్చిపోతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మాది చాలా పెద్ద చరిత్ర, ఎలాంటి చరిత్ర ప్రజలందరికీ తెలుసు. మరి మొన్నటి రోజున 11 సీట్లకే ఆ చరిత్రకు పరిమితం చేశారని తెలుసు. మరి కడపను అభివృద్ధి చేసింది మేము. ఈరోజు జేఎస్డబ్ల్యూ పరిశ్రమ మళ్ళీ స్టీల్ ఇండస్ట్రీ మళ్ళీ పనులు మొదలుపెట్టింది మేము. కడపకు కూడా నీళ్లు, మొత్తం రాయలసీమ రాష్ట్రానికి సాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కడపకు కూడా నీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే, పులివెందులకు నీళ్లు తాగడానికి నీళ్ళు ఇచ్చింది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి తరలిపోయిన పరిశ్రమలు కూడా మేము తీసుకొస్తున్నాం. గతంలో 14-19లో కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు తీసుకొచ్చి మరికొన్ని పరిశ్రమలకు ఎంఓయూ చేసుకున్నాం. గత ప్రభుత్వం రావటంతోనే బెదిరించి జే ట్యాక్స్ కట్టలేక మరి పారిపోయారన్న విషయం కూడా తెలుసు. మళ్ళీ ఆ పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరచాలి, భావితరాల భవిష్యత్తుకి మరి రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు.